ఏం సంయుక్త, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమనా? ఇదంతా నా కళ్ళతో చూసిందేగా. కాదు అని చెప్పగలవా నువ్వు? రవి, నువ్వు సంయుక్తని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలిష్టం లేదు. కరెక్ట్గా చెప్పారత్తయ్య. తనకి సరిపడే జోడి వెన్నెల మాత్రమే. ఈ కుటుంబానికి తగినట్టుగా అనువుగా ఉండే అమ్మాయి అంటే అది మన వెన్నెలనే. మీనా, నేను సంయుక్తని పెళ్లి చేసుకోవద్దు అనే చెప్పాను. అలా అని వెన్నెలని చేసుకోమని చెప్పినట్టు కాదు. మీరేమంటున్నారత్తయ్య? రవికి వెన్నెల సరైన అమ్మాయి కాదు. రవి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈ ఇంటికి కాబోయే కోడలు మాత్రమే కాదు మీనా, ఈ కుటుంబాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లగలిగే నా వారసురాలయ్యుండాలి. అలాంటి అమ్మాయి అయితేనే రవిని, ఈ కుటుంబాన్ని చూసుకోగలుగుతుంది. సరే అత్తయ్య, అయితే ఈ ఇంటికి ఇంకెవరికి కోడలుగా వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పండి. ఏంటి గణేషు, నీకింకా అర్థం కాలేదా? ఈ ఇంటికి కోడలయ్యే అర్హత ఒక్కరికి మాత్రమే ఉంది. అది ఈ బంగారికే. జాన్సమ్మ, బంగారి, నువ్వేం మాట్లాడకు. రవి, నువ్వు బంగారినే పెళ్లి చేసుకోవాలి. సారీ జాను, నా వల్ల కుదరదు. బంగారేలా ఇంటి కోడలవుతుంది? తను ఎవరో ఏంటో కూడా తెలీదే. ఏదో మీ కంపెనీలో చేరింది అని బాధ్యతలిచ్చారు, అందుకని ఈ ఇంటికి కోడలుగా రాగలదా? ఇదంతా నేను అస్సలు ఒప్పుకోలేనత్తయ్యా. వద్దత్తయ్యా, ఇది చాలా పెద్ద తప్పు. ఏది కరెక్టో ఏది తప్పో అని నాకెవ్వరూ చెప్పనవసరం లేదు. నా నిర్ణయం ఎప్పటికీ సరిగ్గానే ఉంటుందని నాకు తెలుసు. ఇది నా ఇష్టం మాత్రమే కాదు, భగవంతుడి సంకల్పం కూడా.